హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము అలసందలతో మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలసందల మొలకలే కాదండి, అన్ని రకాల గింజల మొలకలు మన హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు మన డైలీ ఫుడ్డులో మొలకల్ని తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. మనకు కావాల్సినంత గింజల్ని, ఏ గింజలైనా సరే నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. మీకు కన్వీనియంట్ ఉన్న టైంలో పగలు రాత్రి మీ ఇష్టం, ఎప్పుడైనా 24 అవర్స్ నానాలంతే. ఒక్కోసారి ఒక్కొక్క రకం గింజలను ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే తింటే కూడా బోర్ కొట్టేస్తుంది. సో 24 అవర్స్ తర్వాత ఇలా ఉంటాయి, బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. బాగా ఒక 10 నుంచి 20 మినిట్స్ బాగా నీళ్లు కిందకి వంపేసుకోవాలి. కొంచెం తేమ లేకుండా ఉంటే మొలకలు బాగా వస్తాయన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఇలాంటి బాక్స్ మార్కెట్లో దొరుకుతుంది. అట్లా మార్కెట్లో తెచ్చుకోలేమనే వాళ్ళు ఇలా ఇంట్లో ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్కి చిల్లులు పెట్టేసేయండి. ఒక చిన్న కంబి సహాయంతో కాల్చి స్టవ్ పైన ఇలా హోల్స్ పెట్టేశారంటే రెడీ అయిపోతుంది. సో డ్రైన్ చేసుకున్నటువంటి గింజల్ని ఇందులో వేసుకోవాలి. కొంతమంది న్యూస్ పేపర్ పైన వేసి బాగా తేమంతా లాగేసిన తర్వాత వేస్తారు. మీ ఇష్టం, మీకు అంత టైం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. అంతే, వీటికి మూతలు పెట్టేసి కొంచెం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉన్న ప్లేస్లో పెట్టేసేయండి. సో ఇది పెట్టిన ఈరోజు మార్నింగ్ పెట్టామనుకోండి, రేపు మార్నింగ్కి ఇలా మొలకలు వచ్చేస్తాయి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి అంతే. హెల్త్కి మొలకలు చాలా మంచిది. సత్యనారాయణ గారు ఇవి వజ్రంతో పోలుస్తారు పొద్దున్న టిఫిన్కి. సో అంత వాల్యుబుల్ అనమాట స్ప్రౌట్స్ అనేది. మీకు ఎప్పుడు ఎలాంటి గింజలు అవైలబుల్లో ఉంటే అలాంటి గింజల్ని మీరు స్ప్రౌట్స్ చేసుకొని వీటి తయారీ విధానం నేను ఇంకా రాను వీడియోస్లో పెడతాను. ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పెట్టాను స్టీమ్ ఎలా చేసుకోవాలి అని, ఒకసారి చెక్ చేయండి. ఇవి బాగా ఉడకబెట్టి వంచేసేదానికన్నా స్టీమ్ చేసుకొని తినడం వల్ల దీని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది మన హెల్త్కి. సో మీరందరూ కూడా ట్రై చేయండి వీటిని. ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సీయింగ్ వీడియో. థ్యాంక్స్ ఎ లాట్.